అస్మద్గురుభ్యో నమః. శ్రీ అష్టాదశ శక్తిపీఠాలలోని రెండవదైన కామాక్షీదేవి ఆలయం తమిళనాడులో ఉన్నది. దాని గురించి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఓం శివనేత్రే నిమీల్యైవ ధృతా కాత్యాయనీ వపుః గంగా ప్లావసముద్విగ్న సైకతం లింగమాశ్రిత భక్తానాం ఇష్టదా నిత్యం కామాక్షీ కాంచికాపురే ఏకామ్రనాద గృహిణి శుభం కుర్మాన్ మహేశ్వరీ. శివుని కనులు మూసి సూర్యచంద్రులని ఆ రెండు నేత్రాలని లేకుండా లోకంలో చీకట్లకు కారకురాలైన గౌరీని కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించమన్నాడు శివుడు. ఆమె అట్లే అని జన్మించి కంచిలోని ఏకామ్రనాథుని అర్చించి ఆయనకు ఇల్లాలై కంచిలో భక్తుల కోరిక తీర్చే కామాక్షిగా అవతరించింది. అట్టి జగన్మాత మాకు మంగళము వసగుగాక. ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. ఈ కాంచీపురం స్థల పురాణం తెలుసుకుందాం. యోగివర్యులు తమ హృదయాలలో సదా ధ్యానిస్తూ ఉండే కంచి కామాక్షి వాగ్రూపిణి పాలలోచన జపాపుష్పం వల్లే ఎర్రని కాంతి కలిగి ఉన్నది. ఈ కంచి క్షేత్రం భూమికి కాంచీ స్థానం. కాంచి అంటే మొలనూలు లేక వడ్డాణము ధరించే స్థలం అన్నమాట. కామకోటి పీఠం అనే పేరిట కామకోష్టము అని అంటారు. ఒక బెలము ఇక్కడ ఉంది. కామం అంటే అక్షరమే. ఈ క్షేత్రంలో చేసే మంత్ర జపము ప్రతి అక్షరానికి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని ప్రతీతి. అందుకు నిదర్శనమే ఇక్కడ స్థాపించిన కామకోటి పీఠస్థాపన. ఈ శక్తిని గుర్తించే శ్రీ శంకరాచార్యుల వారు ఇక్కడ కామకోటి పీఠము నిర్మింపజేశారు. ఇక్కడ శివుడు ఏకామ్రేశ్వర రూపంలోనూ, విష్ణువు వరదరాజస్వామి రూపంలోనూ, శక్తి కామాక్షి రూపంలోనూ వసిస్తూ ఉన్నారు. పురాణ గాథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు పార్వతితో శివుడు ఇలా సెలవిచ్చాడు. దేవి, చిన్న పిల్ల రూపంలో బదరికా ఆశ్రమానికి వెళ్ళు. కాత్యాయన మహర్షి అక్కడ ముక్తి కోరి తపోదీక్షలో ఉన్నాడు. నిన్ను పుత్రికగా స్వీకరించి పోషించి 8 ఏళ్ల తర్వాత మోక్షాన్ని పొందుతాడు ఆయన అన్నారు. ఆ పైన నీవు కాశీనగరం మీదుగా కంచికి వెళ్ళు. సైకతలింగ రూపంలో ఉన్న నన్ను గురించి తపస్సు చెయ్యి. నేను వచ్చి మళ్ళీ నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. అక్షరాల తన పతి చెప్పినట్లే ఆచరించింది శివసతి. చివరికి కాంచీనగరం చేరి అక్కడ మామిడి చెట్టు కింద ఉన్న ఏకామ్రేశ్వర, ఏక ఆమ్ర, ఒక మామిడి చెట్టు సైకతలింగాన్ని గుర్తించి అక్కడే తపస్సు చేయసాగింది. ఒకసారి అటువైపు వెళ్ళిన నారద మహర్షి ఆమెను చూసి సత్వర కార్యసిద్ధికి పంచబాణ మంత్రాన్ని, మన్మదాత్మకమైన శివమంత్రము ఆమెకు ఉపదేశించాడు. పార్వతి రూపంలో ఉన్న గౌరీ ఆ మంత్రంతోనే శివుని అర్చించింది. దాంతో కైలాసమంతా కామాగ్నిలో కాలిపోతున్నట్లుగా శివునికి తోచింది. శివుడు యోగిని గణాలను పిలిచి వారితో యోగక్రీడ చేశాడు. అయినా తాపం తగ్గలేదు. ఇది గౌరీ తపస్సు జ్వాల అని తెలియజేసింది గంగాదేవి. దాంతో చేసేది లేక శివుడు గంగా ప్రవాహాన్ని బాగా పెంచి దానిలోనే తాను కూర్చున్నాడు. కాస్త ఉపశమనం కలిగింది. శివుడు గంగని పిలిచి గౌరీ తపస్సును పరీక్షించరమ్మని చెప్పాడు. మహావేగంతో గంగ కాంచీనగరం మీదకి దూకింది. ఆ జల ప్రవాహాన్ని చూసిన గౌరీ తనదైన ఇంకో అంశ దుర్గను ఆ జల నివారణార్థం పంపించింది. దుర్గాదేవి విశ్వభక్షణం అనే పేరు గల తన చేతి కపాలాన్ని ఎదురుగా ఉంచింది. దాంతో ప్రళయ వేగంగా దూకుతున్న జల ప్రవాహం అంతా అందులోకి ఆకర్షించబడింది. చిత్రంగా గంగతో పాటు శివుడు కూడా వచ్చి కపాలంలో పడ్డాడు. పరమశివునికి ఆగ్రహం హెచ్చింది. జల ప్రవాహాన్ని 1000 రెట్లు పెంచాడు. ఈ ప్రవాహాన్ని ఆ కపాలం ఆపలేకపోయింది. అది చూసిన గౌరీ భీతి చెంది సోదరుడైన విష్ణువును ప్రార్థించింది. ఏ ఉపాయము తోచిన విష్ణువు ఒక సలహా చెప్పాడు. పరమేశ, నీవే నాకు గతివి పతివి అంటూ శివలింగాన్ని కౌగులించుకో.
ఆయనే నిన్ను రక్షిస్తాడు అన్నాడు శ్రీహరి. పార్వతి భయముతో గట్టిగా కౌగిలించుకోవడం వల్ల ఆమె కంఠాభరణం యొక్క గుర్తులు శివలింగం పైన నాటాయి. ఆ స్పర్శకు పులికించిన శివుడు గంగను ఆపి తానే ప్రత్యక్షమై పార్వతిని దగ్గరకు తీసుకున్నాడు. నేటికి ఇక్కడ శివలింగం పైన ఆనాటి పార్వతీదేవి కౌగిలించుకున్న కంఠహారం గుర్తులు శివలింగంలో మనము చూడవచ్చు. సాక్షాత్ సచ్చిదానందమూర్తి అయిన శివుని పార్వతీదేవి సంస్తుతించింది. ప్రతి జన్మ అంశలోనూ శివుడే కదా. ఆమెకు పతిదేవుడు ప్రమదగణాలన్నీ వచ్చి శివపార్వతి కళ్యాణం మళ్ళీ జరగాలని పట్టుబట్టాయి. శివుడు విష్ణువును ధ్యానించాడు. నీ సోదరునిచ్చి వివాహం చెయ్యి అని కోరగా విష్ణువు సన్నాహాలు చేశాడు. బ్రహ్మదేవుని బ్రహ్మస్థానంలో పీఠం ఎక్కించి ఆయన సుస్వరయుతంగా వేదమంత్రాలు పఠిస్తూ ఉండగా కాత్యాయన మహర్షిచే పెంచబడిన కాత్యాయనీదేవి శివునికిచ్చి వివాహం జరిపించాడు. ఆ వివాహం రంగరంగ వైభవంగా జరిగి అందరికీ నేత్రపర్వతమైంది. ఆ సందర్భంగా గౌరీదేవి కేవలం తన చూపులతోనే భక్తులందరి కోరికలను తీర్చింది. అది చూసి శివుడు ఆమెకు కామాక్షీదేవి అని నామకరణం చేశాడు. వివాహానికి వచ్చిన దేవతలు, ఋషులు ఈ కళ్యాణ వేడుకలు శాశ్వతంగా ఇక్కడ జరగాలని ప్రార్థించిన కామాక్షి ఏకాంబరేశ్వరుడు కాంచీపురంలోనే శాశ్వతంగా నివసించడానికి అంగీకరించారు. 7 మోక్షపురాల్లో ఒకటిగా కంచిని అనుగ్రహించి ఈ క్షేత్రాన్ని ముక్తి క్షేత్రాన్ని చేశారు. మిగిలిన 6 ముక్తి క్షేత్రాలు అయోధ్య, మధుర, కాశీ, మాయాపురి, అవంతిక, ద్వారక. ఈ శక్తిపీఠం యొక్క విశేషం ఏమిటో చూస్తాం. ఇది సప్తమోక్ష పురాలలో ఒకటిగా ఖ్యాతిగాంచిన శక్తిపీఠం. సతీదేవి కంకాళం ఇక్కడ పడినట్లు చెప్తారు. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారు. ఒకప్పుడు ఇక్కడ అమ్మవారు కాంచన బంగారు విగ్రహంతో ఉండేదని, బంగారు కామాక్షిగా వ్యవహరించబడేదని అంటారు. మహమ్మదీయుల దండయాత్రలో ఈ బంగారు విగ్రహం దోపిడీకి గురైందని చారిత్రక సత్యం. ఇక్కడ ఉన్న మామిడి చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఆకు ఆకారం వేరేగా ఉంటుంది. అంటే ఒకదానితో ఒకటి పోలిక ఉండని రీతి. పండు రుచి కూడా అంతే. అమ్మవారికి సంతాన ప్రదాయనిగా ఖ్యాతి ఉన్నది. స్వామి ఏకామ్రనాథుడు. పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఆదికాలపు పరమేశ్వరి దేవస్థానం కామాక్షి శక్తిపీఠాన్ని స్మరిస్తారు. పురాణ ప్రాశస్త్యం గల 3 విష్ణు ఆలయాలు, దుర్గా, గణపతి గుడులు మాత్రమే కాక 108 శివాలయాలు, 78 విష్ణు ఆలయాలతో కూడి దేవాలయాల పట్టణంగా కాంచీపురము ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం ఏకాంబరేశ్వర గోపురం దేశంలోనే అతి పెద్దది, ఎత్తైనది. శివకంచి, విష్ణు కంచి అని వేరువేరు సంప్రదాయపు ఆలయాలు పక్కపక్కనే ఇక్కడ మనము చూడవచ్చు. స్వామివారు సైకతలింగం కనుక జలాభిషేకము లేదు. పూలతో కానీ సుగంధ తైలంతో కానీ ముఖ్యంగా మల్లెపూలు అభిషేకాలు జరుపుతారు. హైదరాలీ దురాక్రమణలకు చిహ్నంగా నేటికి ఈ ఆలయాల కుడ్యాలపై మందుగుండుతో పేల్చివేసిన చిహ్నాలు చూడవచ్చు. మద్రాసు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ కాంచీపుర పట్టణం. నేను ఈ క్షేత్రాన్ని దర్శించాను. మీరు ఎవరైనా దర్శించకుండా ఉంటే మీరు కూడా వెళ్ళి మరోసారి చూసి ఉంటే సంతోషం. మరి ఒకసారి వెళ్ళి చూసుకోవాలని ప్రార్థిస్తూ ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. మరి యొక్క సంచికలో మరి యొక్క శక్తిపీఠం యొక్క విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.